ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలో మనము 4వ శ్లోకమైన సంనియమేంద్రియ గ్రామం సర్వత్రా సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితే రతఃలో నిర్గుణ ఉపాసకుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంలో మొదటిదిగా మనము సంనియమ ఇంద్రియ గ్రామం అంటే ఇంద్రియాలన్నిటినీ జాగ్రత్తగా వశంలోకి తెచ్చుకోవడం. ఇది సాధ్యమైన మానవులకు అన్న విషయానికి ఉదాహరణగా విశ్వామిత్రుని యొక్క కథను చెప్పుకున్నాం. మొదటిసారి ఆయన తపశ్శక్తి మేనకను సందర్శించడం వల్ల తపోభంగమైంది. రెండవసారి రంభను శపించడం వలన అలా తన తపశక్తిని పోగొట్టుకోవడం జరిగినది. కాబట్టి ఇక్కడ కామము క్రోధమును జయించాలి అని తెలుసుకున్నాం. రెండవ పదమైన సర్వత్రా సమబుద్ధయః అందరి పట్ల అన్ని ప్రాణుల పట్ల అన్ని వేళల సమబుద్ధి కలిగి ఉండాలి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కానీ ఒకరిపై రాగము ఒకరిపై ద్వేషం కానీ ఉండరాదు. అన్నింటినీ అందరినీ సమానంగా చూడాలి. మన కాలిని ఒక విధంగా, చేతిని ఒక విధంగా, కంటిని ఒక విధంగా, చెవిని ఒక విధంగా చూస్తున్నామా? కుడి కంటిని ఒక విధంగా, ఎడమ కంటిని ఒక విధంగా చూస్తున్నామా? లేదు కదా. అన్నింటిని సమంగానే చూస్తున్నాం. అలాగని అన్నీ ఒకే పని చేస్తున్నాయా? లేదు. దేని పది అది చేస్తూ ఉన్నది. కన్ను చూస్తుంది, చెవి వింటుంది, కాలు నడుస్తుంది, చేయి పట్టుకుంటుంది. అయినప్పటికీ మనకు దేని మీద ప్రత్యేకంగా రాగం కానీ ద్వేషం కానీ ఏమీ లేదు. ఎందుకు? కాలు నాదే, చెయ్యి నాదే, కన్ను నాదే, ముక్కు నాదే కనుక అన్నీ నావే కనుక అన్నింటినీ మనము సమంగా చూస్తున్నాము. కానీ ఇక్కడ అందరినీ నావారు అని అనుకోవడం లేదు. అందుకే ఒకరంటే రాగము మరి ఒకరంటే ద్వేషము, సమబుద్ధి ఉండడం లేదు. నిర్గుణోపాసన చేసేవారికి సమబుద్ధి తప్పకుండా ఉండాలి. అప్పుడే సత్ఫలితం కలుగుతుంది. ఇంద్రియాలను వశంగా పెట్టుకోవాలి, సమబుద్ధి కలిగి ఉండాలి. అసలు ఈ ప్రపంచం అనేది ఎప్పుడు మనం కోరుకున్నట్లుగా ఉండదు. అలాగే మన జీవితం కూడా మనం కోరుకున్నట్లుగా ఉండదు. అది ఎలా ఉన్నా సరే మనం మాత్రం అన్ని సమయాలను సమభావంతో ఉండాలి. బయట ఎలాంటి మార్పులు కలిగినా, తనకు ఎటువంటి ఫలితాలు కలిగినా, తన కోరికలు తీరినా తీరకున్నా, జయమైన అపజయమైన, సుఖమైన దుఃఖమైన, లాభమైన నష్టమైన సమబుద్ధి ఉండాలి. అన్నింటినీ సమానంగా చూడాలి. అలా చూడగలగాలి. అప్పుడే సమబుద్ధిని మనము అలవర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. తన కుమారుడు ఉదయం నవ్వుతాడు, మధ్యాహ్నం ఏడుస్తాడు, సాయంత్రం కోపగిస్తాడు, రాత్రి చికాకు పరుస్తాడు. అయినా అన్ని సమయాలను తండ్రి తల్లి అతన్ని పుత్రుడుగానే చూస్తాడు. అన్ని అవస్థలలోనూ పుత్రభావమే కదా. అలాగే సాధకుడు అన్ని పరిస్థితులు కలిగినా, ప్రతికూలతలు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు వచ్చినా తన ఆరాధ్య దైవాన్ని ప్రేమించాలి. ఇటు సమబుద్ధియే మనసును ధ్యానంలో నిలుపుతుంది. ఎందుకంటే మనసులో సమభావన ఉంటే ఆ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంత మనసే ధ్యానానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్తూ భాగవతంలో కుచేలుని యొక్క విశేషము తెలుసుకుందాం. కుచేలుని జీవితం పరిస్థితి చూసినట్లయితే తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, భార్యకు ఒక పూట గంజినీళ్ళు కూడా ఇచ్చి కడుపు నింపే పరిస్థితి లేదు, శరీరాన్ని దాచుకోవడానికి సరిపడేంత బట్టను కూడా ఇవ్వలేకపోయాడు. అందుకే అతన్ని అందరూ కుచేలుడు అన్నారు. చేలం అంటే వస్త్రం, కుచేలం అంటే చిరిగిన వస్త్రం. ఎంత దరిద్రం అనుభవిస్తున్నా కన్నబిడ్డలకు ఒక పూటైనా పట్టడు అన్నం పెట్టలేని హీనమైన దీనమైన దయనీయమైన స్థితిలో ఉన్నా భక్తిలో మాత్రం ఏం లోటు రానివ్వలేదు. దైవంపై గల నమ్మకం వమ్ము కాలేదు. మళ్ళీ భగవంతుని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలతో తొలగిన నాడు కూడా ఆయనలో ఏ మార్పు లేదు. ఉన్న సంపదను చూసుకొని పొంగిపోలేదు. అదే భక్తితో ఉన్నాడు. అదే జీవన విధానంలో ఉన్నాడు. సర్వత్రా సమబుద్ధి అంటే కుచేలుని నిశ్చల భక్తి. సర్వత్రా సమబుద్ధి అంటే లేనివాడు పొంగిపోలేదు, ఉన్ననాడు పొంగిపోలేదు. కటిక దరిద్రమైన అష్టైశ్వర్యమైన కుచేలునిలో ఏ మార్పు తేలేదు. రెండిటిని సమంగా చూశాడు. అది ఏ సర్వత్రా సమబుద్ధి.
గోడ గడియారంలోని పెండులంలాగా అటు ఇటు కొట్టుకుపోయే మనసుకు సమత్వము ఉండదు. అట్టి మనసు ధ్యానానికి అనుకూలం కాదు. కనుక ఎల్లప్పుడూ మనసును సమస్థితిలో ఉంచుకోవాలి. కష్టంలోనూ సుఖంలోనూ మనసు ఒకే విధంగా ఉండాలి అని శ్రీకృష్ణ భగవానుడు సర్వత్రా సమబుద్ధయ అన్న పదాన్ని ఉపయోగించి మనకు చెప్పారు. తుకారాం కూడా మరి ఒక సంచికలో మరి ఒక భక్తుడైన భక్త తుకారాం గురించి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.